గడిచిన 11 నెలల లోపల ఈ ప్రభుత్వం ఏర్పడిన నుంచి నేటి వరకు ఈ రాష్ట్రం లోపల గురుకులాలు కావచ్చు, హాస్టల్స్, సంక్షేమ హాస్టల్స్లో ఇప్పటి వరకు 51 మంది విద్యార్థులు మరణించడం జరిగింది. ఈ యొక్క మరణించిన విద్యార్థులకు ఏబీవీపీ ఆధ్వర్యంలో వారికి ప్రగాఢ వాళ్ళకి నివాళి క్యాండిల్ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. జిల్లా కేంద్రం లోపల రాష్ట్రంలో విద్యార్థులు అనేక మంది పిట్టల రాలిపోతూ ఉన్నారు. ఈరోజు గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా ఈ యొక్క విద్యార్థులను కోసపెడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కూడా చూసుకుంటూ ఉంటే ఫుడ్ పాయిజన్ కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, అనేక విధంగా అనేక మంది వారికి అనారోగ్య సమస్యలతో మరణిస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి స్పందించకపోవడం సిగ్గు చేయడానికి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో విద్యార్థులు చనిపోయిన విషయం పైన హైకోర్టు సిట్టింగ్ జరుగుతూ విచారణ చేపించాలని, అదేవిధంగా ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుంది ఈ విషయాలపైన అన్నిటిపైన సమగ్ర విచారణ చేసి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ప్రయాణంగా డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు చూసుకుంటూ ఉంటే హాస్టల్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, కేజీబీలు కావచ్చు, సంక్షేమ హాస్టల్ సంబంధించి అన్ని కూడా జైళ్ళ కన్నా, నరక కూపాల కన్నా, పౌరుల కొట్టాల కన్నా హీనంగా ఉన్నాయి. అనేక మంది విద్యార్థులు తల్లిదండ్రులు హరికోసపడుతూ ఉన్నారు. కన్న కొడుకు, కన్న బిడ్డ వారి ముందే చనిపోతూ ఉంటే ఆర్తనాదలు పెట్టు నరగయాతన పడుతుంది ఈ రాష్ట్రం లోపల. ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏబీవీపీ హెచ్చరిస్తూ ఉంది. రాష్ట్రం లోపల హాస్టల్ సమస్యలు, గురుకులాల సమస్యలు వెంటనే పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఉద్యమం చేస్తూ ఉంది. తప్పకుండా మీ మంత్రులను సీఎం ఎక్కడ కూడా తిరగనియమని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. విద్యార్థులారా మీ అందరికి కూడా ఏబీవీపీ అండగా ఉంటుంది, ఏబీవీపీ ధీమగా ఉంటుంది. మీ సమస్యలు ఏమున్నా కానీ ఏబీవీపీ అందరూ కొట్లాడుతుంది. మీ అందరి కోసం ఏబీవీపీ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మీకు సమస్య ఉందంటే తప్పకుండా మీరు రోడ్లపై ఎక్కి మీరు ఆందోళన చేయండి. మీ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ఏ సమస్య ఉన్నా కూడా విద్యాలోకానికి అందరికి కూడా ఏబీవీపీ భరోసాగా ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే. రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. 11 నెలలు అవుతూ ఉన్నా కూడా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గు చేయడాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా ఏబీవీపీ అనేక ఉద్యమాలు చేస్తుంది. ఈ యొక్క విద్యారంగ సమస్య పరిష్కరించేంత వరకు ఏబీవీపీ కొట్లాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.